ఇది డైవర్షన్ చేయడానికి ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు జరగకపోవడం, ప్రజలు ఇబ్బంది, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతుండడం, ఈ నేపథ్యంలో అవి బయటికి పడకుండా వాటిని మసిపూసి మానగా చేసి ఏదో ఒకటి పెట్టి అది చేయడానికి పోనీ అది చేశానే పోనీ ఈ పెట్టాము పార్లమెంట్ ఎందుకు రేపు 15-16 ఏదో మళ్ళీ పార్లమెంట్ ఉంది, ఏది సీట్లు పెంచుతారని చెప్పని అని అన్న కూటమి ప్రభుత్వం కదా, మరి ఎన్డీఏ ప్రభుత్వం కదా, మరి పెట్టండి రేపు స్పెషల్ స్టేటస్ ఇది దీంతో పాటు అమరావతితో పాటు బ్రహ్మాండంగా. అప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు. ఎందుకు ఇది పెట్టిన తీర్మానం ఏంటి లాభం, ఏంటి ప్రజలకి ఏ లాభం? అక్కడ రైతులకి పాపం అమాయకులాలు వాళ్ళని మగ్గుపెట్టి మోసం చేయడానికి ఇది తప్ప వాళ్ళకి లాభం లేదు. మన యువతల పక్క అవుట్ ఆఫ్ ద అమరావతిలో నివసిస్తున్న మనకి లాభం లేదు. ఆ స్పెషల్ స్టేటస్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే వాళ్ళకి లాభం, మనకి లాభం, అందరికీ లాభం. బాగా చేయించారా అని చెప్పండి. ఏ రామకృష్ణ గారు ఇది అడగండి, ఏమదే అడుగు, మేము వచ్చింది అడిగించి లేకపోతే ఇది మంచి కార్యక్రమం. ఆ ఎమ్మెల్యేగా సెట్ అయిపోయింది. అది ఎండి అలాగే కిరణాలకి అడగడు, ఎందుకంటే ఆయన అక్కడ కాంట్రాక్టర్ ఇండైరెక్ట్గా అందుకు కానీ నిజాలు దయచేసి అవసరానికి తగ్గట్టు అన్నం తప్పు కాదు, సర్వైవ్ అవ్వాలి, కానీ దానికి ఒకట ఎన్నో సమస్యలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పేంటి చెప్పండి పని. ఆయన ఏమైనా అమరావతి వద్దు అని ఎక్కడైనా ఆ వద్దన్న మాట అన్నాడా ఆయన స్పీచ్లో? ఇది ఉంటే బాగుంటుంది అన్నారుగా. ఆల్రెడీ చెప్పమా, ఓ సినిమాకి వెళ్తాం, లేకపోతే ఇంకో దేనికి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, మరి ఇంతకంటే ఇంతగా తీర్చి బాగుంది కదా అనుకుంటామా అనుకో. ఏంటి ఊరిగా ఏదో సాధించినట్టుగా ఇప్పటికీ చెప్తున్నాం మేము.